ముందుగా ఏంటంటే ఇంప్రూవ్మెంట్కి వెళ్తే నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా వినండి. ఇది ఆంధ్ర ఉప్పు. ఈ ఉప్పు కాలువలకు వచ్చే నీరు ఫార్మా కెమికల్ వాటర్ నీరు. ఆ కెమికల్ వాటర్ వల్ల మనకి ఉప్పు తయారీగా అవుతుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా చూడాలి. పక్కన చూస్తే రైలు చెరువులు, ఆ రైలు చెరువులకి వేసేది కూడా కెమికల్ వాటర్ మాత్రమే, కెమికల్ మాత్రం వేసి పెంచుతున్నారు. అలాగని మీరు ఎవరు కూడా రైలు మాత్రం తినవద్దు. రైలు తింటున్నా సరే మీకు వినాయక జబ్బులు వస్తాయి. రైలు ఎంత చెప్తున్న రైలు కాదు, అంత చెరువుల రైలే. ఏ ప్రభుత్వం ఇక్కడ పట్టించుకోవట్లేదు. మీకు డోనేట్ కొడతాం. అలాంటప్పుడు మనం ఏం చేద్దాం, కెమికల్ వాటర్ మనం తయారవడం కెమికల్ వాటర్ కింద వస్తుంది. అందువల్ల మీరు కరెక్ట్గా మీరు ఆంధ్రప్రదేశ్ మన ఇండియా కూడా మొత్తం చూడాలి. దీంట్లోనికి వెళ్తే ఏ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. ఈ ప్రతి దగ్గర కూడా నేను కంప్లైంట్ చేశాను. కలెక్టర్ వరకు కూడా వెళ్ళాను, ఎస్సీ నుంచి కలెక్టర్ వరకు కూడా వెళ్ళాను. ఎవరు కూడా పట్టించుకోలేదు. మన ఆంధ్ర రాష్ట్రం వస్తే మన చుట్టుపక్కల ఉండే భూములు మొత్తం అన్నీ దోచేశారు. తర్వాత మన రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఉప్పు పెట్టిందంతా 10 లక్షల కోట్లు. మన రాష్ట్రంలో ఉండేదంతా 5 లక్షల కోట్లు. ఇప్పుడు మనకి ఒక నెలకు వచ్చి శాలరీని మీకు ఎందుకు చెప్తున్నాను వినండి. నంబర్ పడట్లేదు అన్న. నా ప్లేస్ బాగా పడుతుంది కదా. అయితే ముందుగా మనకి ఒక నెలకు వచ్చి బిల్లు చూద్దాం. ముందుగా కరెంటు బిల్లు నెలకు వచ్చి 4000. తర్వాత పెట్రోల్ డీజిల్ నెలకు వచ్చి 3000. తర్వాత గ్యాస్ బిల్లు 1100. తర్వాత మందు 4000. తర్వాత నూనె 2000. తర్వాత కాయగూరలు 3000. తర్వాత చేపలు, చికెను, మటన్ కలబడి నెలకు వచ్చి 3000. తర్వాత కేబుల్ బిల్లు 400. తర్వాత పౌన్ బిల్లు అంటే మన ప్రతి ఒక్కరి దగ్గర 2 ఫోన్లు 3 ఫోన్లు ఉంటాయి, 600. హాస్పిటల్ బిల్లు 2000. టోటల్ చూస్తే 3100 వచ్చింది. మనకి నెలకు శాలరీ వచ్చింది అంతా 10,000. ఇక టోటల్ చూస్తే 3110 రూపాయలు. ఇక మన సంక్రాంతి, దసరా అనేక పండుగలు చేసుకుంటాం. దానికి మనకు డబ్బులు అంత ఖర్చు అవుతాయి. ఈ 10,000 ఉట్టుకో 3,100 అక్కడ మనకు వచ్చి 10,000 అక్కడ. మన ఇంట్లో 3 మంచిది కష్టపడినా సరే మనకి ఈ ఖర్చులకు వచ్చి మనం తట్టుకోలేకపోతున్నాం. ప్రభుత్వం ఇంత పెంచింది. అలాగే మన చుట్టుపక్కల ఉండే భూములు కూడా ప్రభుత్వం గవర్నమెంట్ భూములు మొత్తం అన్నీ దూసేస్తున్నారు. అలాగే మన రాష్ట్రంలో ఉండే ఈ డబ్బు 10 లక్షల కోట్లు అయినాం కదా. ఈ 10 లక్షల కోట్ల గురించి అప్పు ఎందుకు కట్టారని మనకు సమాధానం చెప్పాలి. అలాగే మన రాష్ట్రంలో ఉండేదంతా 5 లక్షల కోట్లు. టోటల్ 15 లక్షల కోట్లు. ఈ 15 లక్షల కోట్లు మనకు లెక్కించి చూస్తే ఒక్క మనిషికి వచ్చి 3 లక్షలు. మన ఇంట్లో 5 ఉంటే 15 లక్షలు, 4 ఉంటే 12 లక్షలు. ఇంత మొత్తం ఉప్పు పెట్టారు. ఇలా మన ప్రభుత్వాలకి ఓటు వేస్తున్నప్పుడు మాత్రం కరెక్ట్గా ఆలోచించి ఓటేయండి. ఎన్నికల టైం కూడా దగ్గరకు వచ్చింది. టీడీపీ, జనసేన, వైసీపీ 3 పార్టీలు మాత్రం ఏ ఒక్కరు కూడా ఓటేయకండి. మంచి వ్యక్తి అనుకుంటే అక్కడ ఎమ్మెల్యే ఎవరైనా మంచి వ్యక్తి అనుకుంటే ఓటేయండి, పర్వాలేదు. మంచి వ్యక్తిని మంచి చేయని దగ్గర మాత్రం ఊడి కూడా ఓటేయద్దు. కానీ మనకి 2014 వచ్చేసరికి టీడీపీ, జనసేన కలబడి 2,60,60 కోట్లు ఒప్పుట్టారు. తర్వాత 2019 నుంచి 2024 వరకు మన జగన్ సీఎం 10 లక్షల కోట్లు అప్పు పెట్టారు. అంటే టోటల్ 10 లక్షల కోట్లు అప్పు పెట్టారు. ఒకసారి మనకి అందరికీ తెలిసేది ఏంటంటే మనం మాత్రం ఓటేసినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఒక్క రోజు మాత్రం ఎన్నికలకి ఒక్క రోజు ముందు మాత్రం కరెక్ట్గా ఆలోచించి ఓటు మాత్రం వేయండి. ఈ 10 లక్షల కోట్లు ఈ డబ్బు ఎక్కడ ఉన్నది, ఎవరు ఏ ఎమ్మెల్యే వచ్చినా ప్రెసిడెంట్ వచ్చినా సరే ఈ 10 లక్షల కోట్లకి సమాధానం ఏంటి? మాకు నెలకు వచ్చి శాలరీ ఎంత పడుతుంది? 10,000 మాకు కష్టపడితే 23,000 ప్రభుత్వం నాగేసుకుంటుంది. అలాంటప్పుడు మాత్రం మీరు ఎవరు వచ్చినా సరే చూడండి, అడగండి ఈ రాష్ట్రంలో ఉండే డబ్బు ఎంత, ఈ 10 లక్షల కోట్లు మా చుట్టూ ఒప్పటి పాలయ్యి ఉన్నాం. ఇప్పుడు మా ఇంటికి వచ్చి 1 లక్ష రూపాయలైనా సరే ఉన్నట్టు కాదు. మా ఇంట్లో 2 ఉన్నాయి, 15 లక్షల రూపాయలు క్యాష్ ఉండాలి. ప్రతి ఇంటి దగ్గర కూడా 15 లక్షల రూపాయలు క్యాష్ ఉండాలి. ఈ డబ్బు ఎక్కడున్నది? ఒక రాజకీయ నాయకుడు దగ్గర మాత్రమే ఉన్నది. ప్రతి ఎమ్మెల్యే దగ్గర కూడా ఎన్నో
ఎన్నో వేల కోట్లు ఉన్నది. ఒక ఎంపీ ఒక సీఎం దగ్గర కూడా ఎన్నో వేల కోట్లు ఉన్నాయి. ఈడు వాడు ఏదో పని చేస్తారని మాత్రం ఎవరు కాడ ఏం పని చేయండి. మనకి నచ్చలేదా ఈ నాయకుల్ని నోటాకి వేయండి. వాటర్ లిస్టులో కింద ఉంటుంది. కింద ఉన్నప్పుడు మాత్రం నోటా చూసుకు వేయండి. టీడీపీ జనసేన వచ్చిన సరే ఓటు వేయద్దు, వైసీపీ వచ్చినా సరే ఓటు మాత్రం వేయొద్దు. ఈ 15 లక్షల కోట్లు సమాధానం చెప్పిన వరకు ఓటు మాత్రం వేస్తే నోటాకి వేయండి. రెండు పక్కల డబ్బు ఇస్తారు. 3000 4000 డబ్బులు ఇస్తారు, తీసుకోండి. రెండు పక్కల తీసుకోండి, మాత్రం ఓటు మాత్రం నోటాకి వేయండి. ఈ రాజకీయ నాయకులు నమ్ముకుంటే మనం చెప్ప చేతికి వస్తాయి మనకి. ఇక ఏంటంటే ఈ వీడియో వాట్సాప్, యూట్యూబ్ ప్రతి దాంట్లో కూడా వస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా వస్తుంది. ప్రతి దాంట్లో కూడా చూడండి. చూసినప్పుడు మాత్రం మీరు కూడా పక్కన యూట్యూబ్లో కూడా వాట్సాప్లో ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా పోస్ట్ చేయండి. ఓకే, మీ అందరికీ మీరు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఓటు మాత్రం వేయండి. మాకు తెలిసి టీడీపీ జనసేన వైసీపీకి మాత్రం ఓట్లు వేస్తే చెప్ప చేతిలోకి వచ్చినట్టుగా. ప్రభుత్వం భూములు వేయాలి, డబ్బు కూడా వెళ్తే నెలకొచ్చి ఇప్పుడు అంతా 23,000 ఒక 100 వచ్చింది. అప్పుడు 5,000 రూపాయలు, అప్పుడు 25,000 వస్తాయి. అప్పుడు ఎడికితనం తప్ప ఏది లేదు. మన ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం ఎమ్మేస్తున్నారు. ప్రభుత్వం భూములు కూడా ఎమ్మేస్తున్నాడు, ఎన్ని చేస్తున్నాడు. ఓకే, బై బై, టాటా, సీ యూ.